చేనేత దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు హ్యాండ్లూమ్ వాక్ ర్యాలీని నిర్వహించారు. ఈ హ్యాండ్లూమ్ వాక్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు హ్యాండ్లూమ్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్, ముని సంఘం అధ్యక్షులు కిష్టయ్య, వెంకటరావు, వారలక్ష్మి, దయాకర్, చేనేత వృత్తి కార్మికులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనమందరం ఇక్కడ చేసి ఉన్నాము. సో దీనికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గారికి, అట్లాగే జోగిపేట నుంచి వచ్చినటువంటి అశోక్ ప్రెసిడెంట్ హ్యాండ్లూమ్ యూనివర్స్ సొసైటీ వారికి, అట్లాగే కృష్ణయ్య ఊరు హ్యాండ్లూమ్ సొసైటీ జోగిపేట గారికి, వేదిక ఉన్నటువంటి వరలక్ష్మి గారికి, డైరెక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి మనకు చేనేత వృత్తికి సంబంధించినటువంటి కార్మికులకి, సంఘ సభ్యులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరియు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఒకసారి మనము ఈరోజు అంటే ప్రతి సంవత్సరము మనం 7th ఆగస్టు రోజున ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఈ 7th ఆగస్టు రోజున ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం మనం తెలుసుకున్నట్టయితే, ఒకసారి మనకు స్వదేశీ ఉద్యమంలో మనకు ఏదైతే స్వాతంత్ర సమర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఏదైతే బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి వస్త్రాలు ఏవైతే మనకు కంపెనీ తరఫున వచ్చినాయో అవన్నీ కూడా మాకు అది
భారతదేశానికి సంబంధించినటువంటి వస్త్రాలు కావాలి. మేము హ్యాండ్లూమ్ చేనేత వస్త్రాలే మేము భారతదేశ ప్రజలు ధరిస్తారు. కాబట్టి ఆ చేనేత ఉద్యమాన్ని వారు ఆ రోజు మనకు ప్రారంభించారు. అట్లాగే అదే విదేశీ వస్త్రాలని మనకు బహిష్కరించడం జరిగిందనేది ఆ పిలుపు ఇచ్చినటువంటి రోజు మన ఈ 7th ఆగస్టు. అది కూడా సంవత్సరం 1905 సంవత్సరం. సో ఈ సంవత్సరంలో జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనకి భారతదేశం ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఈ రోజున భారతీయ చేనేత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున మనకు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనందరం కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో భాగస్వాములు అయినందుకు, ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మనకు జిల్లాలో వచ్చేటువంటి 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణపేట నుంచి మనకి సంఘాల ప్రెసిడెంట్ మనకి రాలేదు, జోగిపేట నుంచి రావడం జరిగింది. ఈ 4 సంఘాలకు సంబంధించి మనకు అంతకుముందు మనము కలిసినప్పుడు పోయిన సంవత్సరం కలిసాము, అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మనకు మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ మనకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు వారు చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాతవైపోయాయి, కొత్త మగ్గాలు వచ్చినట్లయితే కొత్త మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు దీనికి సంబంధించినటువంటిది. మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ. అంటే ప్రతి ఒక్క పువ్వు, దారము, ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ కలర్తో డై ఇస్తాము, ఏ కలర్ పాయింట్ తోటి మనం ఏం చేయాలి, ఎన్ని పాయింట్ల తోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని. సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వము గుర్తించింది. సో దానికి నేతన్నకి సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. నేతన్నకు భరోసా కానీ, నేతన్నకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక తోడ్పాటును అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క మొన్న కూడా మన కృష్ణ గారితో మాట్లాడుతుంటే వారు కూడా చెప్పారు, ఊల్కి సంబంధించినటువంటిది కూడా మనకు టెస్కో నుంచి కూడా మనకు ఊల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది. సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. అయితే ఇది ఇంకా మనము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో ఉన్నటువంటి యాంత్రికంగా జరిగేటువంటి పనులలో మనము ఇంకొంత మనం ఏం చేయాలి అని అంటే మనకు ఉన్నటువంటి పనిని ఇంకా సులభతరంగా ఇంకా వేగంగా చేయడానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలనేది మనం ఒక ఆలోచన చేయాలి. సంఘాల నుంచి వచ్చిన కార్మికులందరూ, మహిళలందరూ, సోదరులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నట్టు ఈసారి కూడా చేనేత దినోత్సవం మన ఏడి గారు చెప్పగానే ఆదరణ రావడం జరిగింది. ఇంతకుముందు అన్నగారు చెప్పారు అలా సంఘ పరిస్థితులు. మా సంఘంలో కూడా ఇప్పటి వరకు 10 మగ్గాలు నడుస్తున్నాయి, 10 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయి. అందరూ కార్మికులు పనిచేస్తున్నారు. ఇంకా 10 మంది కానీ ఒక 20 మంది కానీ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకో 10 మగ్గాలు ఇప్పించగలరని మన అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఈ వేదికపై నుంచి రిక్వెస్ట్ అంటే మా మనవి కోరుకుంటున్నాము. ఈ ఏడి గారు కానీ సార్ గారికి వచ్చి టీచర్ గారికి సార్ గారికి దినోత్సవ సందర్భంగా మన అదనపు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏడి గారికి, హ్యాండ్లూమ్స్ మన కృష్ణాలకు, కార్మికులకు, చేనేత కార్మికులకు, కుల బాంధవులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీటింగు ప్రతి సంవత్సరం ఈ రోజునాడు జరుపుకోవడం అనేది మన కుల వృత్తులకు అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మీటింగ్ల ద్వారా కూడా అందరికీ యాది మరవకుండా అంటే చేనేత దినోత్సవం అనేది చేనేత కార్మికులకు ఇది అయిపోయింది అనే విధంగా కాకుండా ఒక యాది ఉండేటట్టు ఈ గవర్నమెంట్ మనకు ఈ విధంగా ప్రోత్సహించి మీటింగ్లు పెట్టుకోవడానికి ఇది ఒక చేనేత దినోత్సవం అని చెప్పి ఈ కార్యక్రమం ప్రభుత్వము మన
కలెక్టర్ అదనపు కలెక్టర్ గారు కానీ ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా మనకు ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమవుతుందంటే ఇది మొత్తం మీద పెద్ద వయసు ఉన్న వాళ్ళతోనే నడుస్తుంది. ఇది చిన్న వయసు చిన్న ఉడుకు రక్తం అనేది ఈ వృత్తిలోకి రాకపోవడం అనేది బాధాకరమైన విషయమే. అయినా ఈ ఉన్నవాళ్ళైనా సరే మాకు పని కల్పించి కొద్దిగా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మా సంఘాలకు ఈ ఇచ్చే యారం కానీ ఈ ముగ్గులు కానీ ఏదైనా ఆదుకొని ఇంకా కొద్దిగా కొంచెం వాళ్ళు ఉన్నన్ని రోజులైనా ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.